మా అందరి గురించి ఆలోచన చేస్తున్నటువంటి ప్రజా ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, యావత్ కేబినెట్ సభ్యులందరినీ కూడా రైతులుగా మేము ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సభకి రైతు ఆశీర్వాద సభ పెట్టండి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులు అడిగిన మీదటే ఈ సభకి రైతు ఆశీర్వాద సభ అని పెట్టడం జరిగింది. ఇటువంటి రైతు ఆశీర్వాద సభకి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని, సహచర మంత్రివర్గ సభ్యులందరినీ కూడా, శాసనసభ్యుల్ని కూడా మధిర శాసనసభ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. రావాల్సిందిగా ఆహ్వానించిన మీదట వారందరూ కూడా ఎంతో మనందరి మీద ప్రేమతో ఇక్కడికి వచ్చినందుకు మీ అందరి తరఫున పేరు పేరున మంత్రివర్గ సహచర సభ్యులు అందరికీ, శాసన సభ్యులకి మీ అందరి తరఫున వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే వారందరూ వచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారిని, మంత్రుల్ని అత్యంత ఆదరాభిమానాలతో, గుండెల నిండా ప్రేమతో స్వాగతం పలికిన మీ అందరికి కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, స్నేహితులారా, రైతాంగ కుటుంబ సభ్యులారా, మీ అందరికీ లక్షలాదిగా తరలి వచ్చిన మీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నటువంటి అనేక మంది ప్రజానికానికి కొన్ని విషయాలు స్పష్టంగా ఈ సభ నుంచి చెప్పాలనేటువంటి ఒక చిన్న ఆలోచన మాకు. ఈ రాష్ట్రంలో మహిళలని మహాలక్ష్ములుగా చూడాలని, పూజించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం, ఆకాంక్ష. రైతుని రాజులుగా చూడాలని, గౌరవించాలని మా అందరి ఆశ, ఆకాంక్ష. అందుకే మహిళల్ని మహాలక్ష్ములుగా చూడాలనేటువంటి ఆలోచనతోనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన వడ్డీ లేని రుణాల్ని గత 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాల్ని తుంగలో తొక్కితే తిరిగి మన ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ అందరూ ఆలోచన చేసి మన మహిళల్ని మనం సంస్కరించుకొని, మన సంస్కారం, మనం మహిళల్ని మహాలక్ష్మిలాగా పూజిస్తాం, గౌరవిస్తాం. అటువంటి మహిళల్ని ఆర్థికంగా ఎదగటం కోసం ఎన్ని ఇబ్బందులున్నా తిరిగి వడ్డీ లేని రుణాల్ని, ఆ పథకాన్ని రాష్ట్రంలో మొదలు పెట్టాల్సిందే అని చెప్పటమే కాకుండా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల లెక్క 5 సంవత్సరాలకి 1,00,000 కోట్ల రూపాయలు మహిళలకి బ్యాంకుల ద్వారా లింకేజ్ చేసి రుణాలు ఇప్పించే కార్యక్రమం చేపడతామని చాలా స్పష్టంగా ప్రకటించడమే కాదు, కేవలం 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళలకి 67,000 కోట్ల రూపాయలని ఇప్పటికే